వృషభ రాశి వారికి కొత్త ఏడాది అనమాట 2025. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి. కెరీర్ పరంగా అయితే ఇప్పుడు చూసుకుందామండి. కొత్త ఏడాదిలో అంటే 2025 అనమాట. వృషభ రాశి వారికి ఉద్యోగాలకు శుభ ఫలితాలు రానున్నాయి. మరి ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మరి అయితే శని మీనంలోని ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్ర నిపుణులు అయితే చెప్తున్నారండి. సో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడాను ప్రమోషన్ లభించే అవకాశం అయితే ఉందండి. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో అనుకూల ఫలితాలను అయితే పొందుతారు. మరి కొత్త ఏడాదిలో గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుందండి. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉందండి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని చెప్తున్నారండి. సో అయితే మీరు మీ ప్రేమ పట్ల అంకిత భావంతో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మరి ఇప్పుడైతే ఆరోగ్యపరంగా చూసుకుందామండి. కొత్త ఏడాదిలో అంటే 2025 వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుందండి. మరి ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని సమస్యలన్నిటినీ కూడా తొలగిపోతాయండి. అంతేకాకుండా ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో పాటు మీరు ప్రత్యేక ప్రయోజనాలు అయితే పొందుతారండి. మరి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అంటే వ్యాపార రంగంలో అండి సానుకూల వాతావరణం అయితే బాగుంటుంది. అలాగే కొత్త ఏడాది ప్రారంభించిన దగ్గర నుంచి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో మరి అలాంటప్పుడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. ఈ వ్యాపారం పుంజుకుంటుందన్నమాట. మరి మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయండి. మీరు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. మరి విద్యారంగంలో చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాకుండా గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడంతో ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుతుందండి. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండొచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారండి. ఇప్పుడు చూసుకుంటే కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయండి. మరి రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే ఈ శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడాను ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మరి ఈ సమయం కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి విద్యారంగంలో సానుకూలంగా ఉంటుందండి. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులను బాగా రాణిస్తారండి. అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని కూడా మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండొచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారన్నమాట. మరి వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం 2025 మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి ఇప్పుడైతే చూసేసాం కదండి. మరి ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు డైలీ నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా పాటు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు.